నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. అత్తాకోడళ్ల సవాల్ రెండవ భాగం. బృందావనమాలికి ఉదయం నుంచి వరుస క్లాసులు ఉండడంతో చాలా బిజీగా ఉంది. అవ్వడానికి తను లెక్చరర్ అయినా ఇంగ్లీష్ నేర్పుతూ ఉండడంతో మ్యాథ్స్ సైన్స్ సబ్జెక్ట్ వాళ్ళకన్నా జీతం తక్కువగా ఇస్తారు. పైగా బండెడు చాకరీ. పోనీ పిల్లలకేమైనా భక్తి గౌరవం ఉంటాయంటే అది లేదు. తనంటే కాదు, సబ్జెక్ట్ అంటే అన్నీ తమకే వచ్చేసనుకుంటారు. ఆ రోజు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం క్లాసులో రోమియో జూలియట్ గురించి చెప్తుంటే ఒకళ్ళనొకళ్ళు చూసుకుని ముసిముసి నవ్వులు ఓరచూపులును. ప్రేమ అంటే ఇంకా పార్క్లో చెట్టాపట్టాలేసుకుని డ్యూయెట్లు పాడుకోవడమో, లేక సినిమాల్లో చూపించినట్టు ఏ కార్నర్లోనో కూర్చుని 2 స్ట్రాలు ఒకే కూల్ డ్రింక్లో వేసుకుని తాగడమో అనుకుంటున్నారు ఈ పిచ్చి సన్నాసులు. ప్రేమతో పాటుగా అధికారం, ఒక రకమైన డార్క్నెస్, స్వార్థం లాంటి రకరకాల ఎమోషన్స్ని కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాడు షేక్స్పియర్ రోమియో జూలియట్ డ్రామాలో. అమ్మాయి ప్రేమని సాధించలేక చచ్చాడు, వాడు ఒక ప్రేమికుడేనా అన్నాడు ఒకడు వెనక బెంచి నుంచి. చాచిపెట్టి కొట్టాలన్నంత కోపం వచ్చింది ఆమెకి. ఇది ఒక మామూలు ట్రాజిక్ లవ్ స్టోరీ మాత్రమే కాదురా సుంఠా అని చెప్పాలని చాలా బలంగా అనిపించింది బృందకి. అందుకే క్లాస్ ఇంకా 5 నిమిషాలు ఉందనగా బుక్ మూసేసింది. తీక్షణంగా ఆ మాట అన్నవాడి వైపు చూసింది. నువ్వైతే ఏం చేస్తావు అడిగింది నవ్వు పెదాల మీద అతికించుకుంటూ. నేనైతే ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని ఎదిరించి మరీ ఆమెని బయటికి తీసుకొస్తా చెప్పాడు వాడు గప్పుగా. అచ్చా, తర్వాత అడిగింది. తను మాట్లాడే ప్రాక్టికల్ విషయాలు ఆ వయసులో వాళ్ళకి నచ్చవని తెలుసు ఆమెకి. అయినా ఊరుకోలేకపోయింది. ఏ గుడిలోనో పెళ్లి చేసుకోవడమే, మరో కొంటి కోణంగి అన్నాడు. వాళ్ళు ఎంత బేస్లెస్గా ఆలోచిస్తున్నారో గ్రహించిన బృంద వాళ్ళ మీద జాలిపడింది. తర్వాత ఏం చేస్తారా అంటే, మీ దగ్గర సమాధానం ఉండదు. పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని ఎలా పోషిస్తారో తీరికగా ఆలోచించుకోండి. ముందు రోమియో జూలియట్ల చావుకు కారణాలు జాగ్రత్తగా వినండి అందరి వైపు తీక్షణంగా చూస్తూ చెప్పింది. అందమైన ఆమె కలువరేకుల్లాంటి కళ్ళలో భావాలని చక్కగా పలిగించగలదు బృందావనమాలి. అందుకే ఆమె అలా చూసేసరికి పిల్లలు నిశ్శబ్దంగా మారిపోయారు. ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒక సంఘటన జరిగింది అంటే దాని వెనుక చైన్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి. అంటే పరిస్థితులన్నమాట. ముందుగా రోమియో చనిపోతాడు, అంతేగాని జూలియట్ రోమియో కలిసి చనిపోరు. వాళ్ళ చుట్టూ అల్లుకున్న కుట్రల వల్ల రోమియో జూలియట్ విడిపోతారు. జూలియట్ చనిపోయినట్టుగా నాటకమాడితే రోమియో చూడడానికి వచ్చి రహస్యంగా ఆమెను కలుసుకుని తీసుకుపోవచ్చని చెప్తారు జూలియట్కి. మత్తుమందిచ్చి ఆమెను నిద్రలోకి పంపి చనిపోయినట్టుగా నాటకమాడతారు. కానీ రోమియోకి వార్త వేరేగా వెళ్తుంది. ఆమె నిజంగా చనిపోయిందనుకున్న రోమియో ఆమెని పెళ్లి చేసుకోవాలనుకున్న వాడిని చంపి ఇక జూలియట్ లేని జీవితం తనకు వద్దనుకుని విషం తాగేస్తాడు. నిద్రలో నుంచి లేచిన జూలియట్ తన పక్కన చనిపోయి పడి ఉన్న రోమియోని చూసి తట్టుకోలేక కత్తితో పొడుచుకుని చనిపోతుంది. చెప్పడం ఆపి అందరి వైపు చూసింది పరీక్షగా బృంద. అందరూ నోళ్లు తెరుచుకుని వింటున్నారు. కాబట్టి ఇంట్లో మా ప్రేమను ఒప్పుకోలేదు, అందుకని మేము చనిపోతున్నాం అనుకోలేదు వాళ్ళు. తమ ప్రేమ కోసం చివరికంటా పోరాడారు. అడ్డు వచ్చిన వాళ్ళతో యుద్ధం కూడా చేశాడు రోమియో. ప్రేయసలేని జీవితం తనకి అవసరం లేదనుకున్న రోమియోని పిరిగివాడంటారా, అమర ప్రేమికుడంటారా అడిగింది పిల్లల్ని. అందరూ ఇంకా ట్రాన్స్లో ఉన్నట్టుగా ఉన్నారు. ఇంతలో బెల్ మోగడంతో ఆమె మెల్లగా తన బుక్స్ సర్దుకుని క్లాసులో నుంచి బయటకు వచ్చింది. బృందమ్మ, మీకోసం ఎవరో వచ్చారు. అటెండర్ సూరి వచ్చి చెప్పడంతో ఎవరబ్బా అనుకుంటూ చిన్నగా నవ్వి థ్యాంక్ యూ చెప్పి విజిటర్స్ లాంజ్ వైపు నడిచింది. తనకి ఒక అరగంట బ్రేక్ తర్వాత కరెక్షన్ వర్క్ ఉంది అనుకుంటూ లాంజ్లోకి ప్రవేశించి అక్కడ కూర్చున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది. అక్కడ టెన్షన్గా కూర్చుని ఉంది 2 రోజుల క్రితం గుడిలో తాను చూసిన సత్యదేవ్ భార్య. బృందని చూడగానే ఆమె లేచి నిలబడింది. మీరిక్కడ ఏం చేస్తున్నారో అని అడగలేక వాక్యం మధ్యలో ఆపేసింది బృంద. నీతో పర్సనల్గా మాట్లాడాలి చుట్టూ చూస్తూ రిక్వెస్ట్ చేసింది ఫల్గుణి. ఆమె చిన్నగా తల ఊపి నాతో రండి చెప్పింది. బయటికి గ్రౌండ్లోకి నడుస్తున్న బృందని అనుసరించింది ఫల్గుణి. ఆమె నాతో ఏం మాట్లాడాలనుకుంటోంది? బహుశా తన విషయం ఎవరికీ చెప్పొద్దని బ్రతిమాలడానికి ఎంతో కొంత డబ్బు ఇచ్చి తన నోరు మూయించడానికి వచ్చిందేమో అనుకుంది బృంద. అంతలోనే సత్యదేవ్ గుర్తుకు రాగానే తన ఆలోచన తప్పని అనుకుంది. ఇద్దరు బిల్డింగ్ ముందు ఉన్న విశాలమైన మైదానంలో ఉన్న చెట్ల దగ్గరికి చేరుకున్నారు. చెప్పండి చిన్నగా నవ్వుతూ అడిగింది ఆమెని బృంద. నీకు నా మీద అసహ్యం లాంటిది ఏమైనా కలిగిందా సంకోచిస్తూనే అడిగింది ఫల్గుణి. ఆమె కళ్ళలో కనిపించిన విషాదాన్ని చూసి చలించిపోయింది బృంద. చచ్చా, అలా ఎందుకు అనుకుంటున్నారు?
అప్రయత్నంగానే ఆమె దగ్గరికి నడిచి ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ అడిగింది బృంద. ఇది నేను కావాలని చేసినది కాదు. నాకు దొంగతనం చేసే జబ్బుంది. అంటే అవసరం లేకపోయినా చెయ్యాలనే బలమైన కోరిక కలుగుతుంది వివరించింది బృందకి. అంటే క్లెప్టోమానియా అన్నమాట అంది చిన్నగా తల ఊపుతూ బృంద. సరిగ్గా చెప్పావు బృంద అంది ఆమె కళ్ళలో కొద్దిగా కాంతి ప్రవేశించగా ఫల్గుణి. మరి మీ ఇంట్లో ఈ విషయం చెప్పొచ్చుగా అడిగింది కుతూహలంగా బృంద. అమ్మో, ఇంకేమైనా ఉందా? ఆయన సంగతి నీకు తెలుసనే అనుకుంటున్నాను. నేరం చెయ్యడం కాదు, అసలు ఆ ఆలోచనే మనసులోకి వచ్చిందని తెలిస్తే చంపేస్తారు. నా మొహం కూడా చూడరు గుండెల మీద చెయ్యేసుకుని చెప్పింది ఫల్గుణి. పోనీ మీ అబ్బాయితో చెప్పండి, మీరంటే చాలా ప్రేమ ఉన్నట్టుంది కదా మీ అబ్బాయికి అడిగింది. ఆమె కళ్ళ ముందు 6 అడుగుల కోరమీసాల శ్యామ్ సుందర్ కళ్ళ ముందు మెదిలాడు. నోరు తెరవనంత వరకు ఎంతో ముద్దొస్తూ ఉన్నాడు కుర్రాడు. ఆ నోరు విప్పాడా డ్రైనేజ్ కాలవే అనుకుంది మనసులో బృంద. అతని తీక్షణమైన చూపులు గుర్తుకు రాగానే ఒళ్ళు జలధరించింది ఆమెకి. అస్సలు కుదరదు బృంద. వాడు నేరస్తుల పాలిట సింహస్వప్నం, పురుగును చూసినట్టు చూస్తాడు భయంగా చెప్పింది ఫల్గుణి. నేరస్తులందరూ చెడ్డవాళ్లు కాదండి. ఆమె మాటలకి తన అభిప్రాయాన్ని నిస్సంకోచంగా చెప్పేసింది బృంద. అది ఆలోచించరు మా ఇంట్లో నిస్పృహగా అంది ఫల్గుణి. పోనీ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేకపోయారా జాలిగా అడిగింది బృంద. సత్యదేవ్ గురించి ఆమెకు బాగా తెలుసు. క్రిమినల్స్కి అతనంటే హడల్. అతను తన భార్య ఈ జబ్బుని అర్థం చేసుకోగలుగుతాడా? ఎలా ఈ విషయం అతనికి చెప్పడం? ఆలోచనలో పడిపోయింది బృంద. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఇంట్లో కారణం చెప్పాలి. అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకో నీతో మాట్లాడాలని అనిపించింది. అందుకే నీ అడ్రస్ సంపాదించి నీతో మాట్లాడాలని వచ్చాను. వస్తాను బృంద ఆమె చేతిని పట్టుకుని సున్నితంగా వద్దుతూ చెప్పింది ఫల్గుణి. మీకు ఎప్పుడు నాతో మాట్లాడాలని అనిపించినా తప్పక మాట్లాడండి. అలా దొంగతనం చేయాలని అనిపించినప్పుడు నాతో మాట్లాడొచ్చు. మీకు నేను అలా ఉపయోగపడగలిగితే అంతకన్నా ఆనందమేముంది అంటూ ఆమెకి తన ఫోన్ నెంబర్ ఇచ్చింది బృంద. ఇద్దరు ఫోన్ నెంబర్లు మార్చుకున్నాక ఫల్గుణి వెళ్ళిపోయింది. బృంద ఆమెను గురించి ఆలోచిస్తూనే లోపలికి నడిచింది. ఇంటికి చేరుకున్న ఫల్గుని నీరసంగా హాల్లో సోఫాలో కూలబడింది. ఒకప్పుడు ఇల్లంతా ఎంతో సందడిగా ఉండేది. సత్యదేవ్కి అప్పటికి ఇంకా ప్రమోషన్ రాలేదు. తనతో సమయం గడపడానికి ఉవ్విళ్ళూరేవాడు. ఇద్దరూ కలిసి ఎన్నో ప్రదేశాలకు వెళ్ళేవారు. శ్యామ్ అమ్మ అమ్మ అంటూ తన చుట్టూ తిరిగేవాడు. ఇప్పుడు తన ప్రపంచం కూడా వేరైపోయింది. కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా మెల్లగా లేచి టీవీ ఆన్ చేసింది. బృంద ఎంత చక్కనమ్మాయి. ఒంటరిగా ఉంటూ కూడా అంత ధైర్యంగా నిలబడి మాట్లాడగలదు. తన భర్తకి ఆమె మీద ఎంత మంచి అభిప్రాయం ఉందో మాటల్ని బట్టి అర్థమైంది ఫల్గునికి. కానీ తన కొడుక్కి ఆమెకి ఒక్క నిమిషం పడలేదు. పచ్చగడ్డి వేస్తే భగ్గున మండేలా ఉంది పరిస్థితి. చిన్నగా నిట్టూర్చింది. తనకి ఈ అవలక్షణం ఉందని తెలిసి కూడా ఎంత అర్థం చేసుకుంటూ మాట్లాడిందో తనతో అనుకుని బృంద గురించి ఆలోచిస్తున్న టీవీ ముందు కూర్చుంది. ఆలోచనల్లో మునిగిపోయి బయట బైక్ ఆగిన శబ్దం విననేలేదు ఫల్గుని. కోర్టు నుంచి తిన్నగా ఇంటికి వచ్చాడు శ్యామ్. అతనికి క్లబ్ల చుట్టూ తిరగడం ఇష్టం లేదు. అందుకే ఎవరైనా ఇన్వైట్ చేసినా అతను నవ్వుతూనే నిర్మోహమాటంగా నో చెప్పేస్తాడు. ఇప్పుడు కూడా ఏదో చారిటీ ప్రోగ్రామ్కి ఇన్విటేషన్ వచ్చినా నో చెప్పేసి డొనేషన్ మాత్రం ఇచ్చేసి వచ్చేశాడు. హుషారుగా విజిల్ వేసుకుంటూ లోపలికి వచ్చిన అతను టీవీ వైపు నిస్తేజంగా చూస్తూ కూర్చున్న తల్లివైపు ఆందోళనగా చూశాడు. ఈ మధ్య తల్లిలో ఏదో మార్పు రావడం అతను గమనిస్తూనే ఉన్నాడు. ఎలా ఆమెను రీచ్ అవ్వాలో అర్థం కావడం లేదు. అమ్మా పిలిచాడు. కొడుకు కంఠం వినగానే ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది ఫల్గుణి. తల్లి కళ్ళు చెమ్మగిల్లి ఉండడం చూసి కంగారు పడ్డాడు శ్యామ్. ఏమైంది అంటూ 2 అంగల్లో తల్లి దగ్గరికి చేరుకుని ఆమె పక్కన సోఫాలో కూర్చుని ఆమె చేతులని తన చేతుల్లోకి తీసుకుని అడిగాడు. ఏమీ లేదన్నట్టుగా గబగబా తల అడ్డంగా తిప్పింది ఫల్గుణి. అమ్మా ప్లీజ్ చెప్పు, నాన్నతో ఏమైనా గొడవైందా? చాలాసేపు బ్రతిమాలేక ఇక కారణాలేమీ తోచక చివరిగా అలా అడిగాడు పై అంతస్తు వైపు చూస్తూ. తండ్రి ఇంటికి వచ్చేశాడేమో అనుకున్నాడు. నాన్న ఇంటికి రాలేదు శ్యామ్ గద్గదమైన కంఠంతో అంది ఫల్గుణి. అసలు కొడుకు తన పక్కన కూర్చుని అలా సామరస్యంగా మాట్లాడి కూడా చాలా కాలమైంది. అందుకే ఏడుపొచ్చింది ఆమెకి. 2 రోజుల నుంచి ఆమె పడుతున్న టెన్షన్, ఒంటరితనం ఆమెని బాగా డిస్టర్బ్ చేయడంతో తన ఎమోషన్స్ మీద తనకి అదుపు తప్పేసింది. వెక్కి వెక్కి ఏడుస్తున్న తల్లిని చూసి చాలా కంగారు పడిపోయాడు శ్యామ్. తల్లిని దగ్గరికి తీసుకుని మౌనంగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి అలా కూర్చుండిపోయాడు. చిన్నప్పుడు తనకి ఏ బాధ వచ్చినా పరుగున తల్లి దగ్గరికే వెళ్ళేవాడు. ఆమె ఇలానే తనని అక్కున చేర్చుకుని లాలనగా బాధను గురించి తెలుసుకుని గాయానికి మందు వేసేది. అది ఎలాంటి గాయమైనా సరే, మానసికమైనదైతే వెంటనే బయటకు తీసుకెళ్ళి గోల్గప్ప తినిపించేది. దెబ్బ శారీరకమైనదైతే వెంటనే ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకుని గాయం శుభ్రం చేసి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళేది. తండ్రి ఎప్పుడూ పనిలో బిజీగా ఉండేవాడు. అమ్మా నాన్న తనే అయి పెంచింది.
టీనేజ్లో అమ్మాయిల గురించి ఓపెన్గా మాట్లాడడం కూడా తనకి ఇంకా బాగా గుర్తు. నీకిష్టమైన అమ్మాయి కనిపిస్తే మాట్లాడాలని అనుకోవడంలో తప్పు లేదు శ్యాము. కానీ ఆడపిల్లల్ని గౌరవంగా చూసి ప్లేసెస్కి మాత్రమే తీసుకువెళ్ళు, అంటే పబ్లిక్ ప్లేసెస్కి అంటూ నష్టాలను గురించి విడమర్చి చెప్పేది. తర్వాత తండ్రితో దెబ్బలాడి తనతో సమయం గడిపేలా చేసింది. తనే లోకంగా బ్రతికిన బెస్ట్ ఫ్రెండ్ లాంటి అమ్మ ఇప్పుడు ఇలా ఒంటరిగా కూర్చుని బాధపడుతుంటే అతని గొంతుకేదో అడ్డుపడ్డట్టయింది. ఐస్ క్రీమ్ తిందామా? కొంతసేపటికి ఆమె ఏడుపు ఉధృతి తగ్గగానే అడిగాడు హుషారుగా శ్యామ్. తన తల్లి పెదాల మీద ఎప్పుడూ తారట్లాడే చిరునవ్వుని ఎలాగైనా తిరిగి రప్పించాలని స్థిరంగా నిర్ణయించుకున్నాడు అతను. ఆమె తడికళ్లతో కొడుకు వైపు చూసింది. ఓహో, ఇవాళ నేను త్వరగా వచ్చేసాను కాబట్టి మనం పబ్కి వెళ్దాం. గుర్తుందా? మొదటిసారి నన్ను పబ్కి తీసుకువెళ్ళావు. అక్కడ నేను చేసిన అల్లరి, నానా పాపం తన గెస్ట్ రూమ్ ఇచ్చి మనని అక్కడ ఉండమనడం అన్నాడు నవ్వుతూ శ్యామ్. అందుకే ఎప్పుడు వెళ్ళాలన్నా నైట్ పంచ్ పబ్ అనేవాడివి చిన్నగా నవ్వుతూ అంది. ఈ మధ్య అటు వెళ్ళి చాలా కాలమైంది. నానా ఎలా ఉన్నారో ఏంటో అన్నాడు శ్యామ్. ఒకసారి వెళ్ళి కలిస్తే తెలిసేది అంది నిష్ఠూరంగా ఫల్గుణి. సరే, సరిగ్గా 10 నిమిషాల్లో నీ ముందుంటా అని హుషారుగా ఈలు వేస్తూ మేడ మీద తన గదిలోకి వెళ్ళిపోయాడు శ్యామ్. వెంటనే ఫల్గుణి తన ఫోన్ తీసి బృందకి మెసేజ్ పెట్టింది. ఆమెకెందుకో టెన్షన్గా ఉంది. టెన్షన్గా ఉన్నప్పుడు దొంగతనం చేయాలని మరింత బలంగా అనిపిస్తుంది తనకి. అది ఒక డ్రగ్ ఎడిక్ట్ లాగా. ఏదైనా వస్తువు తీసేదాకా చేతులు ఊరుకోవు. ఇప్పుడు కొడుకుతో అక్కడికి వెళ్ళి ఏదైనా పరువు తక్కువ పని చేస్తే వాడు తలెత్తుకుని తిరగలేడు. అందులోనూ నాన్న చాలా మంచి వ్యక్తి. తన భర్తతో కూడా బాగా పరిచయం ఉంది ఆయనకి. నాన్న అంటే చాలా గౌరవం సత్యదేవికి. ఆయన కొడుకు పేరు ఏదో విచిత్రంగా ఉంటుంది, గుర్తులేదు. ఫారెన్ వెళ్ళాడని, త్వరలో వస్తాడని చెప్పాడు అప్పట్లో. సుమారు ఒక 2 ఏళ్ల క్రితం అనుకుంటా. ఆలోచిస్తూనే తన గదికి వెళ్ళి గబగబా తయారై వచ్చింది ఫల్గుణి. అప్పటికి శ్యామ్ మెట్లు దిగుతున్నాడు. బ్లాక్ జీన్స్, రెడ్ టీషర్ట్లో కోరమీసాలతో ఆడపిల్లల మనసులో గుబులు పుట్టించేలా ఉన్నాడు. విషాదంగా నవ్వుకుంది. తన కొడుకు ఏదనుకుంటే అదే చేస్తాడు. తాను అనుకుంది కదా అని తన కోసం పెళ్లి చేసుకుంటాడా? మనసులోనే ప్రశ్నించుకుంది. లేదన్న సమాధానం వెంటనే వచ్చేసింది. అమ్మా, నువ్వలా డల్గా ఉంటే చూడలేను. ఏం చెయ్యాలో చెప్పు. నేను చిన్నప్పుడు తల్లి తండ్రి బుజ్జగించినట్టుగా ఆమెని అప్పుడు తను బుజ్జగించుతూ అడిగాడు శ్యామ్. నేను అనుకున్నది నువ్వెలానో చెయ్యవు. ఎందుకు శ్యామ్ ఆ మాటలు? నిర్లిప్తంగా అడిగింది ఫల్గుణి. శ్యామ్ సుందర్ గుండెని మెలిపెట్టినట్టుగా అయ్యింది. అమ్మా, నేను పెళ్లి చేసుకోవాలి, అంతే కదా. నీకు నచ్చిన అమ్మాయిని చూడు, కళ్ళు మూసుకుని తాళి కట్టేస్తాను. తల్లి మనసు బాగా తెలిసిన శ్యామ్ మాటిచ్చేశాడు. అలా వద్దులే శ్యామ్, నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే చెప్పు, ఎవరైనా పర్వాలేదు, స్థిరమైన కంఠంతో కొడుకు కళ్ళలోకి చూస్తూ చెప్పింది. ఆమె ప్రతి పదంలోనూ ప్రేమ, వాత్సల్యం తొణికిసలాడుతుంటే శ్యామ్ మనసు తల్లి మీద ప్రేమతో నిండిపోయింది. తను ఎంత తప్పు చేశాడో అర్థమైంది. తన తల్లిని ఒక్కసారిగా వదిలేశాడు. ఆమెని ఒంటరిని చేసి తన లోకంలో తాను మునిగిపోయాడు. తండ్రి కూడా అదే సమయంలో ప్రమోషన్ తెచ్చుకోవడంతో తీరికలేని పనులతో ఆఫీసులోనే చాలా సమయం గడుపుతున్నాడు. ఇలానే కొన్నాళ్ళు ఉంటే తన తల్లి డిప్రెషన్లోకి వెళ్ళిపోయేదేమో. ఆ ఆలోచనకే అతని శరీరం జలధరించింది. మా అమ్మలాంటి మంచి అమ్మాయి నాకెక్కడా కనిపించలేదు. నీ మీద నాకు నమ్మకం ఉందమ్మా, నువ్వే వెతుకు. ఒక్క మాట కూడా మాట్లాడను. పెళ్లిపీటల మీద కూర్చుని తాళి కట్టేస్తా. తల్లి చేతిలో చెయ్యి వేసి మాటిచ్చేశాడు శ్యామ్. శ్యామ్ మాటలంటే మాటే అని తెలుసు ఫల్గునికి. అప్పుడు వికసించింది ఆ తల్లి మొహం ఆనందంతో. ఆమె మొహంలో సంతోషం కోసం ఏమైనా చెయ్యాలని అనుకున్నాడు ఆ కొడుకు. ఇద్దరు హుషారుగా బయటకొచ్చారు. నౌకరికి ఇల్లు అప్పచెప్పి తల్లి బయటకు రాగానే కారా బైకా అడిగాడు నవ్వుతూ. బైక్, ఆనందంగా చెప్పింది ఫల్గుని. కమాన్ బేబీ, హోల్డ్ ఆన్ టైట్ అంటూ బండిని స్టార్ట్ చేశాడు. ఫల్గుని ఎక్కి 2 వైపులా కాళ్ళు వేసుకుని కూర్చోగానే బండి వేగంగా రోడ్డు మీదకి దూసుకుపోయింది. అప్పుడప్పుడు మీ ఆయన్ని బైక్ రైడ్కి తీసుకువెళ్ళమని స్వీట్ హార్ట్ అన్నాడు శ్యామ్ గట్టిగా. గాలిని చీల్చుకుంటూ వెళ్తోంది అతని బైక్. అతని మాటలు గాల్లో కలిసిపోతున్నాయి. ఆయన గారికి తీరికలేకగా నీ బైక్ ఎక్కడో నవ్వింది ఫల్గుని. తల్లి మనసారా నవ్వడంతో శ్యామ్ మనసు తేలికపడింది. చారిటీకి వెళ్లకుండా ఇంటికి వచ్చి మంచి పని చేశాడని అనుకున్నాడు. అరగంట తర్వాత నైట్ పంచ్ పబ్ ముందు ఆగింది అతని బైక్. లోపల పార్క్ చేసి తన ఐడి చూపించి తల్లిని తీసుకుని లోపలికి నడిచాడు. మ్యూజిక్ ఫుల్ పిచ్లో ఉంది. డాన్స్ ఫ్లోర్ ఖాళీగా ఉంది. డీజే ఇంకా మొదలు పెట్టలేదు. లైట్లు మాత్రం డిమ్గా ఉన్నాయి. తల్లి చేతిని పట్టుకుని ముందుకు వెళ్ళి టేబుల్ కోసం చూస్తూ ఉండగా ఫ్లోర్ మేనేజర్ వాళ్ళ దగ్గరకు వచ్చి ఒక కార్నర్ టేబుల్ చూపించాడు. మెత్తని రౌండ్ సోఫా ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్ళి సెటిల్ అయ్యారు ఇద్దరు.
నాన్న అప్పుడే వాళ్ళని చూసి నవ్వుతూ దగ్గరికొచ్చాడు. చిరకాల దర్శనం పబ్ ఓనర్ నాన్న అడిగాడు. ఈ మధ్య శ్యాము కొంచెం బిజీ అయిపోయాడు అందుకే అంది నవ్వుతూ ఫల్గుణి. తల్లి తనని శ్యాము అనేసరికి చాలా ఆనందంగా అనిపించింది అతనికి. చిన్నపిల్లాడికి ఇష్టమైన తాయిలం దొరికినట్టుగా వెలిగిపోయింది అతని మొహం. పిల్లలు పెద్దవాళ్ళైతే మన చేతికి అందివచ్చినట్టే కానీ ఆ బాల్యం మనం మిస్ అవుతాం చెప్పి ఎవరికోసమో వెతుకుతున్నట్టుగా తన మెడ సారించాడు నాన్న. ఒక మూల నుంచి ఒక పొడవైన వ్యక్తి వాళ్లవైపు అడుగులు వేయడం కనిపించింది. ఆ మసక వెలుతురులో అతని క్రీనీడ అడవి గుర్రం మెల్లగా పరుగు పెడుతున్నట్టుగా ఉంది. పొడవైన అతని జుట్టు భుజాల దాకా ఉండి గాలికి అలలుగా ఎగురుతోంది. వెలుతురులోకి వచ్చేసరికి అతన్ని అలా చూస్తూ బొమ్మల్లా కూర్చున్నారు తల్లి కొడుకులు. క్లీన్గా షేవ్ చేసిన మొహం ఎంతో అందంగా ఉంది. పాలబుగ్గల పరిస్తనపు అమాయకత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అతన్ని చూడగానే ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరేమో. నా కొడుకు నిసర్గ్, సర్గా అని పిలుస్తారు చెప్పాడాయన గర్వంగా. లేచి నిలబడి నాన్నతో మాట్లాడుతున్న శ్యామ్ తన చేతిని అందించాడు నిసర్గ్కి. వెచ్చని అతని చెయ్యి తాకగానే శరీరమంతా తేలికైన భావన కలిగింది శ్యామ్కి. మనసులో ఉన్న ఆందోళనంతా మాయమై పూర్తిగా రిలాక్స్ అయ్యాడు. నాన్న మెల్లగా జనాల్లో కలిసిపోయాడు. నిసర్గ్ శ్యామ్ చెయ్యి వదిలి ఫల్గుని దగ్గరికి నడిచి ఆమె పాదాలని తాకి నమస్కారం చేశాడు. అమ్మా అంటూ. ఫల్గుని మనసు నిండిపోయినట్టుగా అనిపించింది. సర్గా, దేవుడు ఎప్పుడు నిన్ను చల్లగా చూడాలి అంటూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించి అతని తల మీద చేతిని వేసింది ఫల్గుని. అమ్మ చిన్నప్పుడే పోవడంతో అమ్మ ఆశీర్వాదం ఎలా ఉంటుందో గుర్తులేదు, కడుపు నిండిపోయినట్టుగా ఉంది అన్నాడు నిసర్గ్. ఎందుకో భావవేశం ఫల్గునిని పట్టి కుదిపేసింది. ఆశ్చర్యంగా చూస్తున్నాడు శ్యామ్. సర్గా తల్లి చేతులని తన చేతుల్లోకి తీసుకున్నాడు. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సర్గా అని ఒక్కసారి పిలవండి చాలు, మీ ముందు నిలబెడతాను, ఇది నిసర్గ మాట చెప్పాడు ఆమె చేతిలో చేతిని వేసి. ఆ రోజు ఆమెకి 2 కొడుకులు మాట ఇచ్చిన అనుభూతికి పరవశించిపోయింది. ఆంటీ, ఓయ్ ఆంటీ, నేను బృందావనమాలి, ఇక్కడ ఇటు. ఆ సంగీతపు హోరులో ఒక తీయని కంఠం నిసర్గ చెవులకు చేరింది. అమ్మా, ఆ అమ్మాయి తెలుసా మీకు అడిగాడు నిసర్గ్. అదే సమయానికి శ్యామ్ చూపు బృందం మీద పడింది. అతని మొహం చిట్లించడం నిసర్గ్ గమనించి ఇంట్రెస్టింగ్ అనుకున్నాడు. పెదవులు ముడిచి చిన్నగా ఈల వేశాడు సర్గా. అక్కడికి బౌన్సర్ బృందని లోపలికి పంపాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తిరిగి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.